హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ బుల్లెట్. మహారాజా తమిళ హీరో విజయ్ సేతుపతి మూవీ కాదిది. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన మహారాజ్ మూవీ ఇది. మహారాజ్ మూవీ 2 hours 10 minutes రన్ టైమ్ తో ఉన్న మూవీ. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన మూవీ ఇది. ఇక స్టోరీ విషయానికి వస్తే 1860లో బాంబేలో సుప్రీంకోర్టులో జరిగిన మహారాజ్ లైబుల్ కేసు ఆధారంగా మరియు మహారాజ్ గ్రంథం ఆధారంగా తీసిన స్టోరీ అని చెప్పొచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించింది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే స్టోరీ కొంచెం స్లోగా, కొంచెం బోర్ అనిపిస్తుంది. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అర్జున్ రెడ్డి మూవీ హీరోయిన్ శాలిని పాండేతో బోల్డ్ సీన్ ఉన్నందున ఫ్యామిలీతో కలిసి చూడాలంటే వద్దని సలహా ఇస్తాను. ముఖ్యంగా కథ విషయానికి వస్తే ఒక ఊరి మహారాజుని ఆ ఊర్లో వారందరూ శ్రీకృష్ణుడి వంశం వారు అని ఆరాధిస్తారు. కానీ ఆ మహారాజు మాత్రం చరణ్ సేవ అనే పేరుతో అమ్మాయిలను అత్యాచారం చేస్తుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న హీరో ఏం చేశాడు, ఆడవాళ్ళు ఎంతమంది నష్టపోయారు, చివరికి ఏం జరిగింది అనేది స్టోరీ. ఈ మూవీ ప్లస్ పాయింట్స్: సేవ అనే పేరుతో దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఆ కాలంలో జరిగిన ఎన్నో దారుణాలను చూపించారు. ఈ పాయింట్ ని బాగా హైలైట్ చేశారు. విలన్ రోల్ బాగా పర్ఫామ్ చేశారని చెప్పొచ్చు. గుజరాతీ జర్నలిస్ట్ గా హీరో జునైద్ ఖాన్ యాక్టింగ్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సింగర్ శ్రేయా ఘోషల్ పాడిన ఫస్ట్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ స్టోరీ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ఇక్కడ గమనిస్తే 1840 ఆ టైంలో దేవుడి ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ కాకుండా కలర్ ఫోటోలు అనే పాయింట్ ని మనం గమనించవచ్చు. ఓవరాల్ గా చూస్తే ఈ మూవీ వన్ టైం వాచబుల్ మూవీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మూవీ బుల్లెట్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మూవీ బుల్లెట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.